హలో భూపాలపల్లి సింగరేణి పీపుల్, నేను మళ్ళీ వచ్చిన. ఇవాళ నేను చేసింది ఏంటంటే ఒక బ్రాండ్ నేమ్ వచ్చేసి టీ షర్ట్ మీద ప్రింట్ చేసిన. ఇది జీవీఎస్ కన్స్ట్రక్షన్స్. వీళ్ళు కూడా నా దగ్గర టీ షర్ట్స్ సెకండ్ టైం ప్రింట్ చేయించుకుంటున్నారు. ఈ టీ షర్ట్లను వాళ్ళ కంపెనీ స్టాఫ్ కి ఇస్తారు. బయట వాళ్ళ కన్స్ట్రక్షన్ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడానికి మార్కెటింగ్ టైప్ లో యూజ్ చేసుకుంటారు ఈ టీ షర్ట్స్ ని. ఫస్ట్ టైం 16 టీ షర్ట్లు ప్రింటింగ్ ఇచ్చిర్రు. సెకండ్ టైం 20 టీ షర్ట్ల మీద ప్రింట్ కావాలని వచ్చిర్రు. అంటే మనం అయితే నమ్మకం లేకపోతే వాళ్ళు మళ్ళీ అయితే రారు కదా. ఇగో ఈ గ్యాప్లే నా బిడ్డకి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. తను చదువుకుంటాంది, నేను టీ షర్ట్లు ప్రింట్ కొడతాను. ఈ బెస్ట్ ప్రైజ్ లా వాళ్ళకి నేను టీ షర్ట్స్ ప్రింట్ చేసి ఇచ్చిన. వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అందుకే కదా నాకు సెకండ్ టైం మళ్ళీ వర్క్ ఇచ్చిర్రు. సెకండ్ టైం కూడా ఉట్టిగా ఏమి ఇవ్వలేదు. మొదటిసారి చేసిన టీ షర్ట్ ప్రింటింగ్ మార్కెటింగ్ వాళ్ళకి కలిసి వచ్చిందేమో. అందుకే సెకండ్ టైం కూడా మళ్ళీ 20 టీ షర్ట్ల మీద ప్రింటింగ్ కావాలని చెప్పేసి మళ్ళీ నా దగ్గరికే వచ్చిర్రు. మొత్తానికి నేను టీ షర్ట్ల మీద పేపర్ తోని టేప్ వేసి పెట్టేసిన. నా భార్య కూడా మా అబ్బాయిని ఎగ్జామ్ కి ప్రిపేర్ చేస్తూ కూర్చుంది. ఫైనల్ గా నేను హీట్ ప్రెస్ చేసి అవుట్పుట్ ఇగో ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు నేను చూపించేది టీ షర్ట్ బ్యాక్ సైడ్, ఇదేమో ఫ్రంట్ వ్యూ లెఫ్ట్ సైడ్. ఇది చిన్నగా వస్తుంది. ఇక నేను ఒక్కొక్క టీ షర్ట్ ప్రింటింగ్ చేసి మా భార్యకి ఇస్తా ఉంటే ఆమె ఫోల్డ్ చేస్తా ఉన్నది. ఆ జీవీఎస్ కన్స్ట్రక్షన్ లోగో బయటికి కనిపించేటట్టు ఫోల్డ్ చేయమని చెప్పిన. నా భార్య యాజ్ ఇట్ ఈజ్ అట్నే చేసింది. ఇక మధ్యలో నా కోతి నా కొడుకు అటు ఇటు మధ్యలో నా బిడ్డ వచ్చి కొన్ని డౌట్స్ అడుగుతుంది, ఎగ్జామ్స్ కదా. సో ఫైనల్ గా టీ షర్ట్ ప్రింటింగ్ అయితే అయిపోయింది. ఈ కలర్ టీ షర్ట్ల మీద ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే. వైట్ టీ షర్ట్స్ మీద మాత్రం ఫుల్ కలర్ గా డిజైన్ ప్రింట్ చేసుకోవచ్చు. ఈ ఆటికింతే రేపు మళ్ళీ డ్యూటీ వచ్చినాక మళ్ళీ ఏం ప్రింట్ చేసినో చెప్తా. అంతవరకు బాయ్.